హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ స్పేస్ ఆంచి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనైతే అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026 అయితే వచ్చేసింది. అండ్ 2025 చాలా ఫాస్ట్‌గా అయిపోయింది నాకైతే బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. అండ్ 2026 మా చిన్ని బుజ్జి బాబుతోనైతే ఎంటర్ అవ్వడం నాకు ఇంకా స్పెషల్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసుకోండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజుదనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ నాకు పాసిబుల్ అయినంత వరకైతే షూట్ చేశాను. కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉండిద్ది నేను చెప్పే వర్డ్స్. సో, స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. ఇంకా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ 3:00 అయితే లేసి ఫస్ట్ లైక్ ఇంటి ముందు ముగ్గులు అవన్నీ అయితే పెట్టాము. సంక్రాంతికి ముగ్గులేసుకోవడం అనేది మనకున్న ట్రెడిషను. బట్ న్యూ ఇయర్‌కి ఎందుకు ఎయ్యాలో నాకైతే ఇప్పటి వరకు తెలీదు. బట్ అందరూ ఏస్తున్నారు కాబట్టి మనం కూడా ఎయ్యాలి అన్నట్టయితే ఫాలో అయిపోతా. ఇంకా మా బుజ్జి బాబు అయితే 5:00 అయితే లేసాడనమాట. మా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ముగ్గేసిన తర్వాత అయితే లేచేసాడు. అప్పటి వరకు మమ్మల్ని అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే చలి చాలా తక్కువ ఉంది. ఒక 2-3 డేస్ నుంచి. అందుకోసం అని చెప్పేసి అంత ప్రాబ్లమ్ ఏమి అనిపియలేదు. మేము 3:00కి లేచినా కూడా. అండ్ ఇంకా 5-6 మధ్యలో అయితే మొత్తం ఫాగ్, చల్లని క్లైమేట్ అండ్ చల్లని గాలి అసలు చాలా బాగుండే వెదర్ అయితే. ఇంకా మేమైతే ముగ్గులు అవన్నీ ఏసేసి అయితే బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇంక మా బుజ్జి బాబుతో అయితే కొంచెం సేపయితే టైమ్ స్పెండ్ చేశాననమాట. అండ్ ఈ వ్లాగ్‌లో అయితే కొంచెం నేను ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇంకా 2025 అయితే అయిపోయింది. అండ్ 2025లో నా అచీవ్‌మెంట్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే మెన్షన్ చేశాననమాట. సో, 2024 డిసెంబర్‌లో మేమైతే అనుకున్నాము కిడ్స్ కోసం అని చెప్పేసి. అండ్ 2025 నవంబర్‌లో అయితే జరిగిపోయింది. మా బుజ్జి బాబు అయితే వచ్చేసాడు. సో, నాకు పెద్ద అచీవ్‌మెంట్ అది. ఇంకా దానికి మించి నేను నా లైఫ్‌లో ఇది కావాలి, అది కావాలి అని రిజల్యూషన్స్ ఏం పెట్టుకోలేదు. అండ్ పెట్టుకోను కూడా. ఇంకా 2025 అయితే హ్యాపీ ఎండింగే ఉంది బాబుతోని. అండ్ 2026లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఇంకా ఏ ఇయర్ కూడా నాకేమన్నా రిజల్యూషన్స్ ఉంటాయా అంటే ఆబ్వియస్‌గా అస్సలేమి ఉండవు. నేను రిజల్యూషన్స్ అనేవి అసలు పెట్టుకోను. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ ఉండదు. నేను కంపల్సరీ వాటిని పెట్టుకుంటే టైం తీసుకొని కన్సిస్టెంట్‌గా చేయడం అనేది నాతోని అవ్వదనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే రిజల్యూషన్స్ తీసుకోను. బట్ 2026 అనేది చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ రిలేషన్స్ అండ్ మా బుజ్జి బాబుని బాగా చూసుకోవాలి. మంచి మంచి రెస్పాన్సిబిలిటీస్ నాకు కొత్తగా అయితే వచ్చేసాయన్నమాట. వీడిని టేక్ కేర్ చేయడం అండ్ నన్ను నేను చూసుకోవడము, మంచి ఫ్యామిలీ లీడ్ చేయడము ఇవన్నీ అయితే ప్రెజెంట్ నాకు 2026లో రిజల్యూషన్స్ కాదు. బట్ నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో, ఇవి ఎప్పుడూ ఉండేయే. బట్ ఏంటి అని అంటే బాబుని ఇంకొంచెం ఎక్స్ట్రా టేక్ కేర్ చేసుకోవాలి. అదొకటైతే నాకున్న రెస్పాన్సిబిలిటీ. ఇంకా మార్నింగ్ అయితే వర్క్స్ స్టార్ట్ చేసామనమాట. ఈరోజు మమ్మీ అయితే గారెలు చేస్తుంది. ఇంకా నేను గారెలు తినకూడదు అనమాట. అందుకోసం అని చెప్పేసి నాకు స్పెషల్‌గా వడలైతే చేసి పెట్టారు. ఇంకా నేనైతే అవుట్‌ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ శారీస్ మొత్తం నేను 21st ఫంక్షన్‌కి అయితే స్టిచ్ చేయించి పెట్టుకున్నాను బ్లౌజెస్ అన్నీ. బట్ ఇందులో ఒకటి కూడా యూజ్ చేయలేదు. ఇవన్నీ కాకుండా సపరేట్‌గా వేరే శారీ అయితే కట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజు. అండ్ ఇంకా ఈ రోజుకైతే నేను ఈ పర్పుల్ కలర్ శారీ అయితే పిక్ చేసుకున్నా. అండ్ ఈ టాయ్ వచ్చేసి 21st ఫంక్షన్‌కి అయితే వాళ్ళ డ్యాడీ తీసుకొని వచ్చారు. ఆ రోజు మొత్తం హడావిడిలో ఎక్కడో పెట్టేసాము. అస్సలు దొరకలేదనమాట. ఇన్ని డేస్ వెతికాను. అరే ఎక్కడో పోయింది. ఫస్ట్ టైం కొనుక్కొచ్చిన టాయ్ కదా అని చెప్పేసి అయితే కొంచెం డిసప్పాయింట్ అయినా. బట్ ఈరోజు శారీస్ మొత్తం అన్నీ తీస్తుంటే మాత్రం టాయ్ అయితే బయటకు వచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ ఈ శారీ అయితే నేను పిక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఈ శారీ తెలియని వాళ్ళైతే నాకు తెలిసి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎవరు ఉండరు. ఫుల్ ట్రెండ్ అయిన శారీ అనమాట. సో, నేను కూడా తీసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ 8th మంత్‌లో ఆర్ 7th మంత్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. బట్ అప్పుడంటే స్టిచ్ చేయించుకోలేదు. కాజ్ నేను ప్రెగ్నెన్సీలో శారీస్ కట్టుకొని ఎక్కడికి వెళ్ళేది ఉండదు అని చెప్పేసి అయితే స్టిచ్ చేయించుకోలేదు. ఇంక ఇప్పుడైతే యూజ్ అవుతుంది నాకు ఇది. ఇంకా బ్లౌజ్ అయితే నాకు అప్పుడు మెజర్మెంట్స్ సరిగ్గా లేక ఆఫ్టర్ డెలివరీ నేనైతే మెజర్మెంట్స్ అయితే ఏదో నార్మల్‌గా ఇచ్చేసాననమాట. ఫిట్టింగ్ ఇష్యూస్ ఉండే. అందుకోసం అని చెప్పేసి ఆల్టర్‌నేట్‌గా వేరే బ్లౌజ్ కూడా పెట్టుకున్నాను. కొంచెం శారీకి మ్యాచ్ అయ్యేలాగా. ఇంకా 2 చూసుకున్న తర్వాత శారీ పైన వచ్చిన బ్లౌజే నాకైతే ఫిట్ అయిపోయిందనమాట. ఇక్కడ హెడ్ బాత్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్స్ దట్టు ఆఫ్టర్ డెలివరీ అంటే కొంచెం కష్టం. ఎందుకంటే చాలా క్లైమేట్ కూల్‌గా ఉందనమాట. తొందరగా జుట్టు అనేది ఆరదు. అండ్ బాబుకి ఫీడింగ్ ఇవ్వాలంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతది కదా! అందుకోసం అని చెప్పేసి అయితే 9:00కి 10కి అట్లా అయితే హెడ్ బాత్ చేశాననమాట. ఇంకా నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా కంపల్సరీ ఆయిల్ అనేది అయితే అప్లై చేసుకుంటాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ కొంచెం డ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఆయిల్ ఏం అప్లై చేసుకోలేదు. నార్మల్‌గా కొంచెం హెయిర్ మసాజ్ చేసుకొని హెడ్ బాత్ అయితే చేసేసాననమాట. ఫైనల్‌గా శారీ అవుట్‌పుట్ అయితే ఇట్లా వచ్చింది. సో, నాకైతే చాలా బాగా నచ్చేసిందనమాట. ఈ కలర్ నాకు చాలా యాప్ట్ అయినట్టయితే మంచిగా అనిపించింది. ఇంకా బ్లౌజ్ కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ ఉండే. బట్ ఓకే. ఇంకా ఈ 1 డేకి అయితే మేనేజ్ చేయొచ్చు అన్నట్టయితే ఏసుకున్నాను. అండ్ డిజైన్ ఆ శారీ క్యారీ చేయడం గానీ, వెయిట్ గానీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అంత ఇబ్బంది ఏమి అనిపియలేదు. బట్ ఏంటి అంటే కొంచెం స్పేస్ సిల్క్ శారీ లాగా ఉంది కాబట్టి
కొంచెం లైక్ బాడీకి ఇరిటేటింగ్‌గా అట్లయితే అనిపించింది. అండ్ బాబుతోని ఇగ శారీ అయితే కొంచెం మేనేజ్ చేయడం కష్టమే. వాడిని ఎత్తుకున్నప్పుడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడైతే కొంచెం వాడికి ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది అనేదైతే నాకు అర్థమైంది. బట్ ఓవరాల్‌గా శారీ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే నా కోసం వడలు ప్రిపేర్ చేశారనమాట. సో, నాకు గారెలు తినాలని ఉండే బట్ నేను తినలేను కాబట్టి ఇప్పుడు ఈ టైంలో నాకైతే వడలు చేశారు. ఇంకా కొంచెం అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద అవైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా బాబుకైతే ఫంక్షన్‌కైతే మా ఫ్యామిలీ వాళ్ళైతే ఈ పట్టీలు తెచ్చారనమాట. సో, నేనైతే అనుకున్నాను అమ్మాయి అయితే మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయొచ్చు. మంచి మంచి డ్రెసెస్ వేయొచ్చు. బాగా రెడీ చేయొచ్చు. లైక్ నాతో పాటు నేనెలా రెడీ అవుతానో తనని అలా రెడీ చేయొచ్చు. ట్విన్నింగ్ వేసుకోవచ్చు అని అట్లా చాలా ప్రిపరేషన్స్ అండ్ ప్లానింగ్స్ ఉండే నాకు. బట్ మొత్తం డెస్టినీ అయితే రివర్స్ అయిపోయిందనమాట. నేను పాప అనుకున్నాను. బట్ ఫైనల్‌గా అయితే బాబొచ్చాడు. స్టిల్ నేనైతే హ్యాపీ. ఇంకా వీడు పెద్దగయినాక కాళ్ళకి పట్టీలు, చేతులకి గాజులు అట్లా ఏం వేసుకోడు కాబట్టి, ఇంకా చిన్నగున్నప్పుడే వాడిని అమ్మాయిలాగా కూడా చూసుకోవాలి అని అయితే మాకు అనిపించిందనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు మంచిగా రెడీ చేద్దాం అన్నట్టయితే కాళ్ళకి పట్టీలైతే పెట్టాము. అండ్ వాడు ఒక 2, 3 డేస్ నుంచి చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నాడనమాట. కాళ్ళు బాగా కదిలిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంక ఈ పట్టీలు ఉంటే ఆ సౌండ్‌కి ఇంకా మంచిగా లైక్ ప్లెజెంట్‌గా ఫీల్ అవుతాడు అని చెప్పేసి అయితే ఇంకా కడియాలైతే పెట్టేసామనమాట. సో, అవి సౌండ్ వచ్చినప్పుడల్లా వాడు ఇంకొంచెం కాళ్ళు కదిలియడం అట్లా అయితే చేస్తున్నాడనమాట. సో, అందుకోసం అని చెప్పేసి అయితే అట్లా పట్టీలైతే పెట్టాము. అండ్ మెడలో సిల్వర్ చైన్ కూడా వేసాము. లిటరల్‌గా ఒకటి అమ్మాయిలకి, అబ్బాయిలకి డిఫరెన్స్ అనేది ఉండిద్దండి. మనం అందరూ అబ్బాయిలు కావాలి అని అనుకుంటారు కానీ అమ్మాయిలు ఉంటే ఆ ఇంట్లో కలే వేరనమాట. సో, నాకు మా బాబుని చూసినప్పుడల్లా అనిపిస్తది. వీడు బాబు అందరు కావాలనుకున్నట్టు నాకైతే నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ బాబు అయ్యాడు. ఓకే. ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. మా ఫ్యామిలీ క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి యూజ్ అవుతది అని అనిపిస్తది. బట్ అమ్మాయి ఉంటే ఇంట్లో ఆ కలే వేరు. మంచిగా గాజులేసుకొని, మంచి మంచి బట్టలు అండ్ కాళ్ళకి పట్టీలేసుకొని చాలా బాగుండేది. బట్ ఓకే. అబ్బాయిలనైతే ఇవన్నీ ఇట్లా రెడీ చేయలేం కదా అనే చిన్న డిసప్పాయింట్‌మెంట్ అయితే నాకు ఎప్పటికీ ఉండిద్ది. సో, ఇక్కడ ఇంకైతే ఫ్లవర్స్ అయితే నేనైతే మాల ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో చిన్న చిన్న చెట్లు ఉండే. మా మమ్మీ ఎప్పుడో ఏసింది. ఇప్పుడైతే ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా చాలా డేస్ నుంచి ఫ్లవర్స్ అయితే తీయాలి అని అయితే అనుకున్నాము. బట్ ఇంకా మంచి అకేషన్ కోసం వెయిట్ చేసాము. అండ్ ఈరోజు న్యూ ఇయర్ అని చెప్పేసి అయితే మా మమ్మీ ఏదో సెంటిమెంటల్‌గా తీసుకొని అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. నాకు మాల కట్టి ఇవ్వమని చెప్పేసి. ఇంకా నేనైతే ఇక్కడైతే మాల కట్టేస్తున్నా. ఇంకా మా డే అయితే ఇలా అయిపోతుందనమాట న్యూ ఇయర్. ఇంకా మేము అనుకున్న దానికంటే కొంచెం ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గానే అయ్యింది. అండ్ మా బుజ్జి బాబు అయితే ఇక్కడ స్నానం చేసి పడుకున్నాడు. వీడికి ఎప్పుడు స్నానం చేయించినా మేము ఆఫ్టర్‌నూన్ 1:00, 2:00 అయితే చేపిస్తాము. ఇంకా ఈరోజైతే చాలా చల్లగా ఉంది. అసలు బాత్ చేయించొద్దు అనుకున్నాము. బట్ న్యూ ఇయర్ రోజు అలా ఉంచడం ఇష్టం లేక ఇంకా స్నానం అయితే చేయించామనమాట. సో, ఫైనల్‌గా పడుకున్నాడు. వాడైతే స్నానం చేసి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ లేవకుండా పడుకున్నాడు. నాకు వీడియో షూట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ టైంలో లేసిన తర్వాత అయితే వాడికి డ్రెస్ ఏసి కొంచెం ఒక చిన్న షార్ట్ అయితే లైక్ క్లిప్ అయితే షూట్ చేశాననమాట. ఇంకా అది ఇక్కడైతే యాడ్ చేశాను. అండ్ వాడి కాళ్ళకి ఆ చిట్టి చిట్టి పట్టీలైతే చాలా క్యూట్‌గా ఉండే. కాళ్ళు కదిలిస్తున్నప్పుడైతే నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో అమ్మాయిని చూసుకున్న ఫీలింగే వస్తుందనమాట. సో, మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.